కాకుండా సత్యములను చూడండి. పులి అనే రొట్టెలతో మనం ఏం చేద్దాం? పులిసిన రొట్టెలతో పండగ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పులిసిన పిండితోనే పండగ చేస్తున్నారు. ఉదాహరణకు మీరు చూడండి, ఏ రోజు లేని జనాంగం క్రిస్మస్ రోజు వస్తారు. ఎందుకని? వీళ్ళు పులిసిన పిండి. వీళ్ళకి ఏం కావాలంటే ఆ రోజు దేవుని సన్నిధిలో, మరి మిగతా రోజులు ఏం చేస్తారు? ఈస్టర్ పండుగ రోజు కనపడతారు చాలా మంది. అంటే మీరు కనపడవద్దని కాదు దేవుని ఉద్దేశం. లోకములో మనం విడవాల్సినవి గనక విడవకుండా, పౌలు అంటున్నాడు, 2 మాటలు చెప్తున్నాడు అక్కడ. దుర్మార్గత, దుష్టత్వం అనేటువంటి వాటిని విడిచి పొలవని రొట్టెలతో మనం పండుగ చేయుదుముగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం.